ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కృష్ణప్రసాద్ గారు, ఒప్పేసుకోవచ్చుగా. మీ టైము నా టైము రెండు సేవ్ అవుతాయి. ఎవరైనా చేయని నేరాన్ని ఒప్పుకొని జైలుకి వెళ్తారా? నాకు మా బావగారి మీద జరిగిన మర్డర్ అటెంప్ట్కి ఎలాంటి సంబంధం లేదు. మరి గెస్ట్ హౌస్కి ఎందుకు వెళ్లారు? సిగ్నేచర్స్ కోసం అని చెప్పాను కదా మేడం. అయినా అడిగిన ప్రశ్నే మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? అవును, ఈ రెండు ఫ్యామిలీస్లో మీకే ఫ్యామిలీ ఇష్టం? ఏంటి, అది నా పర్సనల్ విషయం అంటారా? అవును మేడం. శారదే మీకిష్టం లేండి, అది నాకు తెలుసు. శారద గారిని రోజు కలవడానికి మీకు శరత్చంద్ర అడ్డుగా ఉన్నారు. ఆయన అడ్డు తొలగించేస్తే హాయిగా మీరు ఆ ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకున్నారు. అందుకే ఆయన్ని చంపడానికి ట్రై చేశారు. అలా చేసే ఉద్దేశం ఉంటే ఆ పని ఎప్పుడో చేసేవాడిని కదా మేడం. చేసేవారు. బేసిక్గా మీకు అడ్జస్ట్ అయి బతకడం అలవాటు, అందుకే చేయలేకపోయారు. మీరే అన్నారు కదా, ఆ ఇంట్లో అవమానాలేమీ కొత్త కాదని. కరెక్టే కదా? అవును, కరెక్టే. రోజూ అవమానపడ్డం దినచర్య కాదు కదండి. ఏదో ఒకరోజు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, అక్కడి నుంచి పారిపోవాలనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపించింది. సో యు అటెంప్టెడ్ టు ద మర్డర్. నో, ఫ్రస్ట్రేషన్ అనేది ప్రతి మనిషికి వస్తుందండి. కానీ ఓ మనిషిని చంపేంత ఫ్రస్ట్రేషన్ నిజంగా నాకెప్పుడు రాలేదు మేడం. 2 కోట్లు మీ ఇంట్లో మిస్ అయ్యాయి కదూ? ఏంటి కృష్ణప్రసాద్ గారు అంత షాక్ అవుతున్నారు? చెప్పాను కదా, నేను కాన్సంట్రేట్ చేస్తే ప్రతి డీటెయిల్ నా కంట్రోల్లోకి వస్తుంది. ఆ 2 కోట్లు మీరే తీశారని మీ మీద దొంగనే ముద్ర పడింది. కరెక్టేనా? ఇది కూడా నా పర్సనల్ విషయమే. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఓకే, ఐ అగ్రీ. దొంగని మీ మీద ముద్ర పడ్డాక మీ ఫ్రస్ట్రేషన్ మరింత ఎక్కువైపోయింది. బార్లో గొడవ పడితే ఎవరో మిమ్మల్ని కొట్టబోవడం, ఆ సమయానికి మీ పెద్ద అబ్బాయి వచ్చి మిమ్మల్ని సేవ్ చేయడం, ఇలాంటివి చాలా జరిగాయి. మీ ఫ్రస్ట్రేషన్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్న మీ చిన్న కొడుకు చరణ్ ఇక మీ ఫ్రస్ట్రేషన్ చూడలేక శరత్చంద్ర గారిని చంపేయడానికి ట్రై చేసుంటాడు. లేదు, వాడు అలాంటి వాడు కాదు. వాడలాంటి వాడు కాదు అంటున్నారంటే పెద్ద కొడుకు గగన్ అలాంటి వాడని అర్థమా? లేదండి, మా 2 అబ్బాయిలు మంచివాళ్లే. అంటే మీ కూతుర్లో ఎవరైనా ట్రై చేశారంటారా? మేడం, నన్ను మీరు ఇరిటేట్ చేయాలని ట్రై చేస్తున్నారు. నా పిల్లలందరూ ఆణిముత్యాలే. ఆణిముత్యాలో స్వాతి ముత్యాలో నేను తెలుస్తాను కదా. ఒకవేళ మీరే మర్డర్ అటెంప్ట్ చేస్తే ముందే ఒప్పేసుకోండి. కాదు, మీ పిల్లలు ఎవరైనా చేశారు అని తెలిస్తే నాకు చెప్పేయండి. మీరు చెప్తే స్మూత్గా ఉంటుంది. అదే నేను చెప్పించాల్సి వస్తే చాలా వైల్డ్గా ఉంటుంది.
నా పర్మిషన్ లేకుండా సిటీ మాత్రం దాటి వెళ్ళకూడదు. అర్థమైందా? అర్థమైంది మేడం. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. చెప్పిరా? ఎక్కడున్నారండి? ఇప్పుడే ఏసీపీ ఆఫీస్ నుంచి బయటకు వస్తున్నాను. ఏమండి, భూమిని ఎవరు రౌడీలు ఎత్తుకుపోయారండి. మీరు వెంటనే వెనక్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. అసలు విషయం ఏంటో వివరంగా చెప్పు. అత్తయ్య, దిగు. ఇలా జరుగుతుందని నేను ముందే ఊహించాను. అందుకే భూమిని ఇంటికి తీసుకురావద్దని చెప్పాను. నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇంటికి వచ్చేస్తున్నానండి. నేను ఇంటికి వస్తున్నాను. వచ్చిన తర్వాత ఆలోచించి అప్పుడు కంప్లైంట్ ఇద్దాం. ఇంకా అలాగే చూస్తావేంటమ్మాయ్? ఈ రాత్రికి మేం భూమిని చంపేయబోతున్నామని ఆ గగన్ గాడికి నేనెందుకు చెప్తాను? సరే, నువ్వు చెప్పలేదని అనుకుందాం. ఈ రోజు రాత్రే దాన్ని చంపబోతున్నాను మనిద్దరికీ తెలుసు. మరి ఆ విషయం వాడిదాకా ఎలా వెళ్ళింది? ఆ నీ కూతురుంది కదా, రెగ్యులర్ ట్రైన్లా ఎప్పటికప్పుడు వాడి దగ్గరికి వెళ్ళొస్తుంటుంది కదా, అది వాగిందేమో. ఆ? కానీ తనకు కూడా తెలియదు కదా పిన్ని. మీ అమ్మ దాన్ని చంపేయడానికే కదా మీ మీరా దాన్ని పంపించి మరి దాన్ని ఇక్కడికి రప్పించింది. అంటే అది నేనే నేను తనకు చెప్పాల్సి వచ్చిందమ్మాయి. ఆ? ముందు నిన్ను తన్నాలి. నిన్ను తన్నాలి. ఏంటమ్మాయి అలా కొడతావు? నీ కూతుర్ని చూసి నీకు అలవాటు అయినట్టుంది. ఊరికే చెప్పానా ఏంటి? నిన్న నీ కూతురు ఆ భూమితో గొడవ పడుతుంటే ఎందుకమ్మా గొడవ పడతావు? రేపు మీ అమ్మ ఆ భూమిని పిచ్చి బొక్కను పీకి పారేసినట్టు పారేస్తుంది అని చెప్పాను. తప్ప? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.